ఇకపై సదరం సర్టిఫికేట్ కలిగిన వారందరికీ మేమే యూడిఐడి కార్డులు పోస్ట్ ద్వారా పంపిస్తామని, కొత్తగా దివ్యాంగులు ఎవరైనా సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా లేదా రెన్యువల్ చేసుకోవాలి అనుకున్నా వీరందరూ ఇకపై యూడిఐడి కార్డుకు సంబంధించిన వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారండి. ఈ యూడిఐడి కార్డులైనా సదరం సర్టిఫికెట్లైనా దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు ఇతర సమాచారం ఏది ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేసి వాటి స్థానంలో దివ్యాంగులకు యూడిఐడి కార్డుల జారీ ప్రక్రియ అయితే చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సదరం స్థానంలో యూడిఐడి కార్డులను జారీ చేస్తుండగా ఈ నెల నుంచి మరికొన్ని జిల్లాల్లో ఈ యూడిఐడి కార్డులు జారీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకుని జిల్లా వైద్య అధికారులను కలిసి పరీక్షలు చేయించుకుని గతంలో సదరం సర్టిఫికేట్ తీసుకునేవారు, ఇప్పుడు అదే విధంగా ప్రక్రియ ఉంటుంది. కానీ సదరం సర్టిఫికేట్ బదులు యూడిఐడి కార్డులు అయితే జారీ చేస్తారు. దీనికి సంబంధించి ఇకపై సదరం స్లాట్ బుక్ చేసుకునేవారు సదరం వెబ్సైట్ లో కాకుండా స్వావలంబన్ కార్డ్ .gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని జిల్లా వైద్యాధికారులను కలిసి వైద్య పరీక్షలు చేయించుకుంటే వారికి యూడిఐడి కార్డు జారీ చేస్తామని, 10 రోజుల్లోనే వారి ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తామని అధికారులు అయితే చెప్తుండగా, ఈ సదరం సర్టిఫికెట్లు ఇప్పటికే పొందిన దివ్యాంగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి కూడా ఈ జిల్లా వైద్యాధికారులు ఇప్పటికే యూడిఐడి కార్డులు మంజూరు చేసి వారి యొక్క చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించే కార్యక్రమాన్ని సిద్ధం చేశామని, దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి యూడిఐడి కార్డులు ఏ విధంగా రూపొందించాలో నేర్పించామని, దీనికి సంబంధించి సదరం సర్టిఫికెట్లు అక్టోబర్ 2023 వరకు తీసుకున్న వారందరికీ ఈ ఆన్లైన్ లో యూడిఐడి కార్డులు జనరేట్ చేసి వారి చిరునామాకు పోస్ట్ ద్వారా పంపిస్తున్నామని, ఇక మీదట 2023 అక్టోబర్ తర్వాత తీసుకున్న వారికి కూడా పోస్ట్ ద్వారా యూడిఐడి కార్డులు పంపిస్తామని అధికారులు అయితే చెప్తున్నారండి. అంటే ఇప్పటి వరకు తీసుకున్న సదరం సర్టిఫికెట్ల లబ్ధిదారులు అందరికీ ఇక్కడ ప్రభుత్వమే ఈ యూడిఐడి కార్డులను సదరం సర్టిఫికెట్ల సమాచారం ఆధారంగా యూడిఐడి కార్డులను రూపొందించి ఈ లబ్ధిదారులు సదరం సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు ఇచ్చింటారు కదా ఇంటి అడ్రస్, ఆ అడ్రస్ కే పోస్ట్ ద్వారా అయితే పంపిస్తారు. అయితే సదరం తీసుకునేటప్పుడు ఒక అడ్రస్ లో ఉండి ఇప్పుడు అడ్రస్ మారిపోయి ఉంటే వారికి అక్కడికి పోస్ట్ ద్వారా కార్డులు అయితే వెళ్తాయి. దివ్యాంగులు అక్కడ లేని కారణంగా ఆ యొక్క యూడిఐడి కార్డు అనేది తిరిగి జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి అయితే వెళ్తాయి. కాబట్టి అక్కడికి వెళ్లి దివ్యాంగులు అయితే యూడిఐడి కార్డును తీసుకోవాలి. అడ్రస్ లో ఉంటే పోస్ట్ ద్వారా వస్తుంది, కార్డు తీసుకోవచ్చు. అడ్రస్ లో లేని వారు జిల్లా సంక్షేమ కార్యాలయానికి వెళ్తే అక్కడ తీసుకోవచ్చు. ఇది ఇప్పటికే సదరం సర్టిఫికేట్ తీసుకుని ఉన్నవారికి పోస్ట్ ద్వారా ప్రభుత్వం పంపిస్తుంది. అలాగే జీవితకాల వైకల్యంతో కూడిన సదరం సర్టిఫికెట్ తీసుకుని నేటికి యూడిఐడి కార్డులో రాని వారు మీ జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించినట్లయితే అక్కడ యూడిఐడి కార్డులు మీకు ఇస్తారని అధికారులు చెప్తున్నారండి. అంటే 2023 అక్టోబర్ వరకు సదరం సర్టిఫికెట్ తీసుకున్న వారందరికీ పోస్ట్ ద్వారా అయితే యూడిఐడి కార్డు వచ్చేస్తుంది. ఆ తర్వాత తీసుకున్న వారికి మరి కొంత సమయం తర్వాత, అంటే కొంత ఈ యూడిఐడి కార్డులు అనేవి జనరేట్ చేయాలి కాబట్టి వాటికి కొంత సమయం పడుతుంది. కాబట్టి 2023 అక్టోబర్ తర్వాత తీసుకున్న వారికి కూడా కొంత సమయం తర్వాత మీకు పోస్ట్ ద్వారానే యూడిఐడి కార్డు వస్తుంది. చాలా కాలం కిందటే ఈ సదరం సర్టిఫికేట్ తీసుకుని జీవితకాల వైకల్యం కలిగిన వారు ఇంకా యూడిఐడి కార్డు రాకుండా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సంప్రదించాలని చెప్తున్నారు. ఇకపై సదరం స్లాట్ బుక్ చేసుకునేవారు సదరం స్లాట్ కాకుండా యూడిఐడి కార్డుకు సంబంధించి స్లాట్ మాత్రమే బుక్ చేసుకుంటే మీకు మొబైల్ ఫోన్ ద్వారా స్లాట్ బుకింగ్ తేదీ, సమయం, వివరాలు అన్ని వస్తాయని, ఆ సమయానికి మీరు జిల్లా వైద్యాసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటే 10 రోజుల్లోనే మీకు ఇంటికి పోస్ట్ ద్వారా యూడిఐడి కార్డు పంపిస్తాము అంటూ నల్గొండ జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారండి. ఆ అధికారులు ఏం చెప్తున్నారంటే, సదరం ధృవపత్రాలు పొందిన దివ్యాంగులు విడతల వారీగా యూడిఐడి కార్డులు జారీ చేస్తాం. మార్చి నుంచి కొత్తగా స్లాట్ బుక్ చేసుకునేవారు యూడిఐడి విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలి.
యూడిఐడి కార్డులు ప్రభుత్వ పథకాలకు చెల్లుబాటు అవుతాయి. సదరం ధ్రువపత్రం ఉన్నవారు ఎలాంటి అపోహలు చెందవద్దు అంటూ చెప్తున్నారండి. అంటే ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ లో స్లాట్ బుక్ చేసుకునేవారు ఇక దాన్ని వదిలేయాలి. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి స్వావలంబన కార్డు.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే మీ ఫోటో, ఆధార్ కార్డ్, తెల్ల పేపర్ పై సంతకం చేసినటువంటి మీ చిరునామాతో కూడిన స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ సేవా కేంద్రాల ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్ లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు అయితే చెప్తున్నారండి. ఈ విధంగా ఇకపై సదరం సర్టిఫికేట్ కలిగిన వారందరికీ మేమే యూడిఐడి కార్డులు పోస్ట్ ద్వారా పంపిస్తామని, కొత్తగా దివ్యాంగులు ఎవరైనా సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా లేదా రెన్యువల్ చేసుకోవాలి అనుకున్నా వీరందరూ ఇకపై యూడిఐడి కార్డుకు సంబంధించిన వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారండి. ఈ యూడిఐడి కార్డులైనా సదరం సర్టిఫికెట్లైనా దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు ఇతర సమాచారం ఏది ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.